ఫుల్ ఎంజాయ్ గ్యారంటీ. ఇప్పుడు గురువుగారు దాసరి గారు మాట్లాడతారు. ఆడియో ఫంక్షన్స్ అంటే జనరల్గా వీలున్నంత వరకు అవాయిడ్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని ఫంక్షన్స్ అలాగే ఉంటున్నాయి. బాబు బంగారం అని ఇవాళ మీరు చెప్తున్నారు. 30 సంవత్సరాల క్రితం నేను చెప్పాను. నిజంగా ఈ ఫంక్షన్ ఒక పండుగలా ఉంది. నిజంగానే పండుగ. ఎలాంటి పండుగ అంటే 30 సంవత్సరాలు ఈ దశాబ్దాల్లో ఒక హీరో సక్సెస్ఫుల్గా జరుపుకోవడం అనేది చాలా మంచి పేరుతో 30 సంవత్సరాల్లో ఏ ఒక్క నిర్మాతతోటి ఎటువంటి కామెంటు లేకుండా, ఎటువంటి విమర్శ లేకుండా 30 సంవత్సరాల కెరియర్ రావడం అనేది అది రామానాయుడు గారి ఆశీస్సులు. రామానాయుడు గారి కుటుంబంతో నాకున్న అనుబంధం మీ అందరికీ తెలుసు. ఒక నిర్మాత కుమారుడు ఒక స్టార్ హీరోగా తెలుగులో పెరగడం అనేది 30 సంవత్సరాలు పూర్తి చేయడం అనేది ఒక్క వెంకటేష్ తోటి జరిగింది. చాలామందికి వెంకటేష్ని తెర మీదే చూశారు, కానీ తెర వెనుక వెంకటేష్ వేరు. హీఈస్ ప్రొడ్యూసర్స్ హీరో. ఒక నిర్మాత గురించి కష్టసుఖాలు తెలిసిన ఒక నిజమైన హీరో. నాకు తెలుసు, కాశ్మీర్లో మేము బ్రహ్మపుత్రుడు షూటింగ్ చేస్తుంటే భుజం మీద సౌండ్ బాక్స్ మోసుకుంటూ కొండల మీదకి ఒక హీరో ఎక్కడా చూడలేదు. కేవలం డిసిప్లిన్, ఎఫర్ట్, ఎంతూజియాజం అండ్ సిన్సియారిటీ విల్ లీడ్ టు సక్సెస్. ఆ ఎఫర్టు, ఎంతూజియాజం, సిన్సియారిటీ 3 కలిపితే వెంకటేష్. వెంకటేష్ సక్సెస్ రేట్ చూసుకుంటే చాలా ఎక్కువ. కథకిని బట్టి అతను నటించాడు తప్ప సంస్థని బట్టి కాదు. మంచి కథలు ఎన్నుకునేవాడు. ఏ కథ అయినా సరే కథ ప్రాధాన్యంగా సినిమాలు నిర్మించబడ్డాయి అంటే అవి వెంకటేష్ సినిమాలు. ఆణిముత్యాల లాంటి సినిమాలు ఎన్నో చేశాడు. ఉత్తమ నటుడుగా ఎక్కువ నంది అవార్డులు పొందింది వెంకటేష్ బాబు. వెంకటేష్ ఇంత నటుడిగా స్థిరపడ్డానికి అతని వెనుక బిహైండ్ ది హీరో దెర్ ఈస్ వన్ పర్సన్, దట్ ఈస్ నన్ అదర్ దాన్ సురేష్ బాబు. ఈ రోజున 30 సంవత్సరాల తర్వాత బాబు బంగారం అని మీ అందరి నోట వస్తుంది అంటే నిజంగా బంగారం కాబట్టి ఆ టైటిల్ మారుతి ఎలా ఆలోచించి పెట్టాడో కానీ చాలా మంచి టైటిల్ పెట్టాడు. అలాగే ఈ సినిమా పాటలు చూస్తుంటే జీబ్రాన్ అనగానే నేను అనుకున్నాను చాలా వెస్ట్రన్ మ్యూజిక్ పెడతాడు అనుకున్నాను. కానీ పాటలు చూస్తుంటే చాలా చక్కగా తెలుగుతనంతో కూడుకున్న పాటలను చేసాడు. అంటే మరి బహుశా మారుతి ప్రభావమో లేక నిర్మాతల ప్రభావమో లేక అతని స్వప్రభావమో నాకు తెలియదు. కానీ జీబ్రాన్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. ఇక మారుతి గురించి చెప్పాలి అంటే మారుతి
చాలా చిన్నగా స్టార్ట్ అయ్యాడు. మొట్టమొదటి సినిమా రిలీజ్ చేయడానికి ఎన్ని అవస్థలు పడ్డాడో నాకు తెలుసు. ఆ తర్వాత నుంచి ఒక్కొక్క మెట్టుగా తనకంటూ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకుని, మారుతి సినిమా అంటే ఒక బ్రాండ్ సినిమా చేసుకుని, ఇవాళ ఒక స్టార్ హీరోతో దర్శకుడై ఈ విజయం తర్వాత ఒక స్టార్ డైరెక్టర్ అవుతాడని మనసారా అతన్ని నేను అభినందిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరినీ మనసారా అభినందిస్తూ, ఈ సినిమా సమర్పకుడు చిన్నబాబు నాకు ఎప్పటి నుంచో కావలసిన వాడు. ఒక టేస్ట్ ఉన్న నిర్మాత, డబ్బుకి వెనకాడకుండా, ఖర్చుకి వెనకాడకుండా ఒక మంచి చిత్రం తీయాలనుకునే నిర్మాత చిన్నబాబు కుమారుడు వంశీ, అలాగే మా కాంపౌండ్ నుంచి వచ్చిన మా పిడివి ప్రసాద్, వీళ్ళందరి కలయికలో ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.